హలో అండి, ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసిన 2 బ్లౌజ్ డిజైన్ అయితే చూసేద్దామండి. ముందుగా ఈ బ్లౌజ్ పైన సారీ లైట్ బేబీ పింక్ వచ్చి బిగ్ బార్డర్ వచ్చి బ్లూ కలర్లో ఇలా కట్ వర్క్ లేస్ వచ్చిందండి. దానిపైన బ్లౌజ్ ఈ విధంగా ప్రింటెడ్ వర్క్ వచ్చి బ్లౌజ్ అయితే చాలా బాగుంది. దీనికి నేను బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టి ఇలా పైపింగ్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ డోరీ కూడా ఈ విధంగా పెట్టానండి. హ్యాండ్స్ వచ్చేసి సారీలో క్లాత్ తీసుకొని ఇలా నేను ముకుంద హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను. ఏదైతే కట్ వర్క్ లేస్ బ్లౌజ్కి వచ్చిందో అది హ్యాండ్స్కి చివరన ఈ విధంగా పెట్టేశానండి. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ పాట్ నెక్ కూడా పెట్టాను. చిన్నగా సన్నంగా పైపింగ్ ఇచ్చుకుంటూ బ్లౌజ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేశానండి. అలాగే ఈ సారీ అండ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూసిద్దామండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ దానిపైన సారీ వచ్చేసి ఈ విధంగా డార్క్ కలర్ మెరూన్లో లైట్ బేబీ పింక్ డబల్ షేడెడ్లో ఉంటుంది. చిన్నగా వైట్ స్టోన్ వర్క్ వచ్చి బార్డర్ వచ్చింది. అలాగే సారీ ఆఫ్ వచ్చేసి ఇలా చిన్నగా కుందన్స్ అనేవి అంటించున్నాయండి. సారీ అయితే చాలా బాగుంది. దీనిపైన బ్లౌజ్ నేను బ్యాక్ సైడ్ పాన్ షేప్ పెట్టానండి. అలాగే డోరీ పెట్టేసి హ్యాండ్స్కి చిన్న పఫ్ ఇచ్చి ఈ విధంగా బార్డర్ని కింద పెట్టి స్టిచ్చింగ్ చేశానండి. 2 బ్లౌజులు కూడా చాలా సింపుల్ డిజైన్, చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసిన 2 బ్లౌజ్ డిజైన్ అయితే చూసిద్దామండి. ముందుగా ఈ బ్లౌజ్ పైన సారీ లైట్ బేబీ పింక్ వచ్చి బిగ్ బార్డర్ వచ్చి బ్లూ కలర్లో ఇలా కట్ వర్క్ లేస్ వచ్చిందండి. దానిపైన బ్లౌజ్ ఈ విధంగా ప్రింటెడ్ వర్క్ వచ్చి బ్లౌజ్ అయితే చాలా బాగుంది. దీనికి నేను బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టి ఇలా పైపింగ్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ డోరీ కూడా ఈ విధంగా పెట్టానండి. హ్యాండ్స్ వచ్చేసి సారీలో క్లాత్ తీసుకొని ఇలా నేను ముకుంద హ్యాండ్స్ అయితే డిజైన్ చేశాను. ఏదైతే కట్ వర్క్ లేస్ బ్లౌజ్కి వచ్చిందో అది హ్యాండ్స్కి చివరన ఈ విధంగా పెట్టేశానండి. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ పాట్ నెక్ కూడా పెట్టాను. చిన్నగా సన్నంగా పైపింగ్ ఇచ్చుకుంటూ బ్లౌజ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేశానండి. అలాగే ఈ సారీ అండ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూసిద్దామండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ దానిపైన సారీ వచ్చేసి ఈ విధంగా డార్క్ కలర్ మెరూన్లో లైట్ బేబీ పింక్ డబల్ షేడెడ్లో ఉంటుంది. చిన్నగా వైట్ స్టోన్ వర్క్ వచ్చి బార్డర్ వచ్చింది. అలాగే సారీ ఆఫ్ వచ్చేసి ఇలా చిన్నగా కుందన్స్ అనేవి అంటించున్నాయండి. సారీ అయితే చాలా బాగుంది. దీనిపైన బ్లౌజ్ నేను బ్యాక్ సైడ్ పాన్ షేప్ పెట్టానండి. అలాగే డోరీ పెట్టేసి హ్యాండ్స్కి చిన్న పఫ్ ఇచ్చి ఈ విధంగా బార్డర్ని కింద పెట్టి స్టిచ్చింగ్ చేశానండి. 2 బ్లౌజులు కూడా చాలా సింపుల్ డిజైన్, చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.